న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. అమెరికా టెక్సాస్ లో కొనసాగుతున్న వరద బీభత్సం. 51కి చేరిన మృతుల సంఖ్య. 15 మంది చిన్నారులు మరణించినట్లు గుర్తింపు. హిమాచల్ ను హడలెత్తిస్తున్న ఆకస్మిక వరదలు. మండి జిల్లాలో 75కు చేరిన మృతులు. కొండ చర్యలు విరిగిపడి రహదారుల ధ్వంసం. శ్రీశైలం ప్రాజెక్టును పరిశీలించిన కన్నయ్య నాయుడు. లీకేజ్లతో ఇబ్బంది లేదని వెల్లడి. క్రస్ట్ గేట్లు 5 ఏళ్లకైనా మార్చాలని సూచన. సిగాచి పరిశ్రమ ఘటనలో 42కు పెరిగిన మృతులు. ఆచూకీ లేని వారిలో ఒకరి శరీర భాగాలను గుర్తించిన సహాయ బృందాలు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు లేఖపై మంత్రి పొన్నం ఆగ్రహం. మోదీ హయాంలో ఎన్డీఏ మెగా ఫెయిల్యూర్ అని విమర్శలు. ఠాక్రే సోదరులు ఏకం కావడంపై ఎన్డీఏ విమర్శల పర్వం. ఉద్ధవ్ నాయకత్వంపై ఆ పార్టీ నేతలకే నమ్మకం లేదని బీజేపీ నేతల ఎద్దేవా. తెలుగు రాష్ట్రాల్లో తొలి ఏకాదశి సందడి. ఆలయాలకు పోటెత్తిన భక్తులు. బెజవాడ, భద్రాచలం, యాదగిరిగుట్టలో దర్శనాలకు బారులు. అమెరికాలోని టెక్సాస్ లో సంభవించిన వరదల్లో మరణించిన వారి సంఖ్య 51కి చేరింది. అందులో 15 మంది చిన్నారులు ఉన్నారు. గల్లంతైన మరో 27 మంది బాలికల కోసం సహాయ బృందాలు 2 రోజుల నుంచి తీవ్రంగా గాలిస్తున్నారు. గ్వాడలుపే నదీ తీరంలో ఉన్న ప్రముఖ క్రిస్టియన్ క్యాంపులో వేసవి శిక్షణా శిబిరం నిర్వహిస్తుండగా వరద ముంచెత్తింది. ఇందులో 27 మందికి పైగా బాలికలు గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. బాలికల కోసం పడవలు, హెలికాప్టర్ల సాయంతో గాలింపు చేపట్టినట్లు తెలిపారు. అటు ఒక్క కేర్ కౌంటీలోనే దాదాపు 43 మంది మరణించినట్లు అధికారులు చెప్పారు. ఇప్పటి వరకు వరదల్లో చిక్కుకున్న 850 మందిని రక్షించినట్లు అధికారులు వెల్లడించారు. హిమాచల్ ప్రదేశ్లో వర్ష బీభత్సం కొనసాగుతుంది. మండి జిల్లాలో భారీ వర్షాల కారణంగా మరణించిన వారి సంఖ్య 75కు చేరింది. హిమాచల్ ప్రదేశ్ వ్యాప్తంగా ప్రధాన రహదారులపై కొండ చర్యలు విరిగిపడటం, ఆకస్మిక వరదలు, కుంభవృష్టితో పరిస్థితి దారుణంగా ఉంది. ఈ నేపథ్యంలో చాలా చోట్ల సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతుంది. 240 రహదారులపై రాకపోకలు కష్టంగా మారినట్లు అధికారులు వెల్లడించారు. కంగ్రా, సిర్మూర్, మండి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. నిన్న ఒక్క రోజులోనే 115 నుంచి 204 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవగా రెడ్ అలర్ట్ జారీ చేసింది. చంబా, కంగ్రా, మండి, సిమ్లా, సిర్మూర్ జిల్లాలో ఆకస్మిక వరదలు రావచ్చని హెచ్చరించింది. ఉనా, బిలాస్పూర్, హమీర్పూర్, సిమ్లా, కుల్లు జిల్లాలోనూ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. చాలా చోట్ల కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉందన్న అధికారులు బలహీనమైన నిర్మాణాల నుంచి ప్రజలు ఖాళీ చేయాలని హెచ్చరించారు. హిమాచల్లో ఆకస్మిక వరదల కారణంగా ఇప్పటి వరకు 566 కోట్ల రూపాయల మేర ఆస్తి నష్టం జరిగినట్లు ప్రభుత్వం ప్రకటించింది. శ్రీశైలం ప్రాజెక్టును జలవనరుల నిపుణుడు కన్నయ్య నాయుడు పరిశీలించారు. ఆనకట్ట రేడియల్ క్రస్ట్ గేట్ల పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన 10వ నంబర్ గేట్ ద్వారా వచ్చే లీకేజ్ వల్ల ఇబ్బంది ఏమీ లేదన్నారు. గేటు నుంచి నీటి లీకేజ్ 10% కంటే తక్కువగా ఉందన్నారు. రేడియల్ క్రస్ట్ గేట్లకు క్రమం తప్పకుండా పెయింటింగ్ వేయాలన్నారు. మరో 5 ఏళ్లకైనా రేడియల్ క్రస్ట్ గేట్లు కొత్తవి ఏర్పాటు చేయాలని సూచించారు. కొత్త గేట్లు ఏర్పాటు చేయకపోతే తుంగభద్ర పరిస్థితి ఎదురయ్యే ప్రమాదం ఉందన్నారు. శ్రీశైలం గేట్ల నిర్వహణకు ప్రభుత్వం నిధులు కేటాయించాలని కన్నయ్య నాయుడు సూచించారు. శ్రీశైలం ఆనకట్ట నుంచి 60 మీటర్ల దూరంలో ప్లంజుపూల్ ఉందన్న ఆయన దానివల్ల ప్రమాదం లేదని చెప్పారు. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి 130,780 క్యూసెక్కుల నీరు శ్రీశైలం జలాశయంలోకి చేరుతోంది. శ్రీశైలం నుంచి అవుట్లో 67,399 క్యూసెక్కులు ఉంది. ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 31,084 క్యూసెక్కులు విద్యుత్ ఉత్పత్తి ద్వారా నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 878.40 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 179.89 టీఎంసీలకు చేరింది.
రేవంత్ రెడ్డి పాలనలో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ప్రాజెక్టుల్లో నీళ్లు ఉన్నా మొదటి పంటకు ఎందుకు ఇవ్వటం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రైతు ప్రయోజనాలను పట్టించుకోవట్లేదని ఆరోపించారు. బీఆర్ఎస్ పై కోపంతో రైతుల నోట్లో మట్టి కొడుతున్నారని మండిపడ్డారు. నీళ్ల విషయంలో రైతులు ఎలా ఆలోచిస్తారో ప్రభుత్వం కూడా అలానే ఆలోచించాలని హరీష్ రావు అన్నారు. మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మతులు చేయడానికి ప్రభుత్వం ఎందుకు ఆలోచిస్తోందని నిలదీశారు. సాగునీరు అందించకపోతే కేసీఆర్ నాయకత్వంలో రైతులందరితో కలిసి కన్నేపల్లికి వెళ్లి మోటార్లు ఆన్ చేస్తామని హరీష్ రావు హెచ్చరించారు. మరి అన్నారం సేఫు, సొందిల్ల సేఫు, కన్నేపల్లి పంప్ హౌస్ పర్ఫెక్ట్ ఉన్నది, నదిలో నీళ్లున్నాయి, మోటార్ ఒత్తితే లక్షల ఎకరాల్లో పంట పడుతుంది కదా. ఎందుకు ఈ నిర్లక్ష్యం? అంటే బీఆర్ఎస్ మీద కోపంతోనో రైతులకు ఎందుకు శిక్ష వేస్తున్నారు, రాష్ట్రానికి ఎందుకు నష్టం చేస్తున్నారు అని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు ఒక జిల్లా 2 జిల్లాలు కాదు, ఇలా మీరు మోటార్లు ఆన్ చేస్తే 15 జిల్లాలకు మేలు జరుగుతుంది. కట్నీల్లోలే పెట్టిన పొయ్యోలే కాళేశ్వరం తయారున్నది. మేడిగడ్డతో సంబంధం లేకుండా మోటార్లు ఆన్ చేసి రోజుకు 2 టీఎంసీల నీళ్లు తీసుకునే అవకాశం స్పష్టంగా ఉండంగా కూడా ఎందుకు మోటార్లు ఆన్ చేయడం లేదు? మాదొకటే డిమాండ్. సూటిగా ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం, వెంటనే కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయండి, రిజర్వాయర్లు నింపండి, రైతాంగానికి మొదటి పంటకు నీళ్ళు ఇవ్వండి. లేదంటే మాత్రం స్వయంగా కేసీఆర్ గారి నాయకత్వంలో లక్షలాది మంది రైతులందరం కలిసి కన్నేపల్లికి కదులుతాం, మోటార్లు ఆన్ చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. కాంగ్రెస్ హయాంలో రైతు భరోసా, రైతు రుణమాఫీ మాత్రమే కాదు ఎరువులకు కూడా కరువొచ్చిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. అప్పు తెచ్చి వ్యవసాయం చేద్దామన్నా కనీసం ఎరువు బస్తా ఇవ్వలేదని స్థితిలో ప్రభుత్వం ఉందని దుయ్యబట్టారు. తెలంగాణ వ్యాప్తంగా 194,000 మెట్రిక్ టన్నుల లోటు ఎందుకుందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. 266 రూపాయలు ఉండాల్సిన యూరియా బస్తా ధర ఇప్పుడు 325 రూపాయలకు చేరిందన్నారు. అందుకు కారణమేంటని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఎరువులకు కృత్రిమ కొరత సృష్టించింది ఎవరో వెంటనే విచారణ జరిపించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణలో ఇప్పటి నుంచి 100 కొడదాం, బీఆర్ఎస్ ను బొంద పెడదామనేది తమ నినాదంగా ఉంటుందని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. రైతు సంక్షేమంపై అసెంబ్లీలో చర్చకు రావాలని కోరితే కేసీఆర్, కేటీఆర్ ముందుకు రావడం లేదన్నారు. దోచుకున్న డబ్బు పింక్ మీడియా సహకారంతో ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద చేసిన వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తూ, కేటీఆర్ గుర్తుపెట్టుకో, మా ముఖ్యమంత్రి చెప్పినట్టుగా వచ్చే ఎలక్షన్లో 100 సీట్లు కొడతాం, బీఆర్ఎస్ పార్టీ బొంద పెడతాం. ఇప్పటి నుంచి మా పార్టీ నినాదం 100 సీట్లు కొట్టడం, బీఆర్ఎస్ పార్టీ బొంద పెట్టడం. తెలంగాణ ప్రజలు మీ ముఖం మీద ఉమ్మేసి మిమ్మలను పదవి నుంచి దించినా కానీ మీ అహంకారం, మీ బల్బు ఇంకా తగ్గలేదు. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టినా ఇంకా దురహంకారంతో మాట్లాడుతాం. తస్మాత్ జాగ్రత్త. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ బీజేపీ నేతలు లేఖలు రాయటంపై తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేంద్రం నుంచి ఒక్క పైసా కూడా తీసుకురాలేని వారు తమకు లేఖలు రాయటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రాసిన లేఖకు బహిరంగ లేఖ ద్వారా మంత్రి సమాధానం ఇచ్చారు. ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం మెగా ఫెయిల్యూర్ అయిందని మంత్రి ఆరోపించారు. గత 3 లోక్సభ ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీలను బీజేపీ పూర్తిగా విస్మరించిందని, ప్రజల ఆశలపై నీళ్లు చల్లిందని ఆరోపించారు. బీజేపీ వైఫల్యాలు రాస్తే రామాయణమంతా, వింటే భారతమంతా ఉంటాయని ఎద్దేవా చేసిన మంత్రి అలాంటి పార్టీ లేఖలు రాయటం హాస్యాస్పదంగా ఉందని వ్యాఖ్యానించారు. సంగారెడ్డి జిల్లా పాసమైలారంలోని సిగాచి పరిశ్రమలో పేలుడు ధాటికి మృతి చెందిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. 7వ రోజు శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుండగా ఆచూకీలోని 9 మందిలో ఒకరి శరీర భాగాలను రెస్క్యూ బృందాలు గుర్తించాయి. దీంతో సిగాచి పరిశ్రమ పేలుడు ఘటనలో చనిపోయిన వారి సంఖ్య 42కు చేరింది. ఇంకా 8 మంది కార్మికుల ఆచూకీ తెలియాల్సి ఉంది. హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సంయుక్తంగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. పొన్నూరు దాడి ఘటనపై వైసీపీ కావాలనే రాజకీయం చేస్తోందని తెలుగుదేశం ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. ప్రభుత్వంపై బురద చల్లేందుకు, అప్రతిష్ట పాలు చేసేందుకు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. నాగమల్లేశ్వరరావుపై దాడి జరిగిన రోజు వైసీపీ వాళ్లు కాపు కాశారని ఆయన ఆరోపించారు. తెలుగుదేశం నేత బండ్లమూడి బాబురావు, అశోక్పై దాడి చేసేందుకు వైసీపీ వర్గీయులు కుట్ర పన్నారని విమర్శించారు. దాడి తర్వాత పోలీసులు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేస్తే వైసీపీ వాళ్లు కావాలని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారని ధూళిపాళ్ల ఆరోపించారు.
ప్రాథమిక వైద్యం అందించాల్సిన దశ నుండి ఇవాళ వరకు కూడా కేవలం ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలి, తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని ఇరికించాలి, మమ్మల్ని ఇరికించాలనే కుట్రతోనే ప్రాథమిక వైద్యం నుంచి ఇప్పటి వరకు నడుస్తూ ఉంది. కాబట్టి దీని మీద విచారణ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 2019లో ప్రభుత్వం మారిన తర్వాత తొలి రాజకీయ హత్యా ప్రయత్నం పొన్నూరు నియోజకవర్గంలో జరిగింది. ఇది ఏదైతే వాళ్ళు చెప్తా ఉన్న బండ్లమూడి బాబురావు గారు ఉన్నారో ఆ బండ్లమూడి బాబురావు గారి మీద ఆయన పొలంలో ఉంటే ఏదైతే ఈ బొనిగల నాగమల్లేశ్వరరావు అని ఇవాళ ఏదైతే అనుకోకుండా జరిగిన సంఘటనలో గాయపడ్డాడో ఆ వ్యక్తి 30 మందిని పొలం మీద తీసుకెళ్లి కొట్టి పడేసి చంపేశాడని వెళ్ళారు. ప్రాణం పోయిందని వదిలేశారు ఆ రోజు. వైసీపీ అధినేత జగన్ రెంటపాళ్ల పర్యటనలో ఆంక్షల ఉల్లంఘనపై నమోదైన కేసులో వైసీపీ నేతలను పల్నాడు జిల్లా సత్తెనపల్లి పోలీసులు విచారిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అన్నాబత్తుని శివకుమార్, సత్తెనపల్లి వైసీపీ ఇన్ఛార్జ్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి సత్తెనపల్లి పట్టణ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. జగన్ పర్యటన వేళ పోలీసుల ఆంక్షలు, నిబంధనల ఉల్లంఘనలపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. గత నెల 18న జగన్ రాక సందర్భంగా సత్తెనపల్లిలో నిబంధనలు లెక్క చేయకుండా వైసీపీ నేతలు, కార్యకర్తలు బైక్ ర్యాలీ, బల ప్రదర్శన చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే వైసీపీ నేతలు, కార్యకర్తలు, మద్దతుదారులైన 113 మందికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం వెదుళ్లపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ కు ధన్యవాదాలు తెలుపుతూ పెద్ద సంఖ్యలో పోస్ట్ కార్డులు రాశారు. బడిలో అన్ని సదుపాయాలు, మౌలిక వస్తువులు ఏర్పాటు చేసి చదువుకునేందుకు అనుకూల వాతావరణం కలిగించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఉత్తరాలు రాశారు. ఈ నెల 10న పాఠశాలలో జరిగే మెగా పేరెంట్స్ మీట్ కు రావాలని విద్యార్థుల తల్లిదండ్రులు కూడా లేఖల ద్వారా సీఎం, డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రికి ఆహ్వానం పంపారు. తల్లికి వందనం ద్వారా చదువుకు ఆర్థిక సహాయం, డొక్కా సీతమ్మ పథకం పేరిట మెనూలో మార్పులు చేసి సన్నబియ్యంతో భోజనం, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరిట విద్యామిత్ర కిట్లు వంటి పథకాల అమలు చేయటం సంతోషకరమని లేఖల్లో ఆనందం వ్యక్తం చేశారు. తొలి ఏకాదశి సందర్భంగా తెలుగు ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. తొలి పండుగగా భావించే తొలి ఏకాదశి సందర్భంగా విష్ణుమూర్తి అనుగ్రహంతో అందరికీ మంచి జరగాలని చంద్రబాబు ఆకాంక్షించారు. శ్రీ మహావిష్ణువు దీవెనలతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మంత్రి లోకేష్ ఆకాంక్షించారు. తొలి ఏకాదశి సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. పల్నాడు జిల్లాలో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం కోటప్పకొండకు భక్తులు భారీగా తరలివచ్చారు. త్రికోటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే ఆలయం వద్ద బారులు తీరారు. కొండకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. తూర్పుగోదావరి జిల్లాలోని ప్రసిద్ధ ఆలయాలన్నీ భక్తులతో రద్దీగా మారాయి. ఉండ్రాజవరంలో శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామి ఆలయానికి తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. రద్దీని దృష్టిలో పెట్టుకుని అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ ఆలయంలో శాకంబరి పూజలు ఘనంగా నిర్వహిస్తున్నారు. దాదాపు 25 టన్నుల ఫలాలు, కూరగాయలు, ఆకుకూరలతో ఆలయాన్ని అలంకరించారు. తొలి ఏకాదశి ఆషాఢమాసం ఆదివారం సెలవు రోజు కావడంతో విజయవాడ ఇంద్రకీలాద్రి భక్తులతో కిక్కిరిసింది. వైకుంఠ ఏకాదశి వేళ ఆషాఢ సారెను సమర్పిస్తే మరింత శుభం కలుగుతుందనే ఉద్దేశంతో వందల సంఖ్యలో భక్త బృందాలు ఆలయానికి తరలివచ్చాయి. ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి సైతం భక్తులు ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. లిఫ్ట్ మార్గంతో పాటు ఘాట్ రోడ్డు మార్గం భక్తులతో కిక్కిరిసిపోయింది. రద్దీ దృష్ట్యా భక్తులకు ఇబ్బంది లేకుండా అంతరాలయ దర్శనాలను నియంత్రిస్తున్నారు. వీఐపీల తాకిడి లేకుండా ప్రోటోకాల్ దర్శనాలను ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిలిపివేశారు. భక్తుల నుంచి వస్తున్న ఫిర్యాదులను దృష్టిలో పెట్టుకుని పాదరక్షలు భద్రపరిచే చోట, కొబ్బరికాయలు కొట్టే చోట, క్లాక్ రూమ్ వద్ద అమ్మవారి సేవకులను నియమించారు. తెలంగాణ వ్యాప్తంగా తొలి ఏకాదశిని ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
హిందువుల ఆది పండుగ తొలి ఏకాదశి పర్వదినాన అందరికీ శుభం కలగాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. పండుగ సందర్భంగా ఆలయాలకు భక్తుల తాకిడి ఎక్కువైంది. తెల్లవారుజాము నుంచే పలు ప్రాంతాల్లో ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామి దర్శనం కోసం తెల్లవారుజాము నుంచి బారులు తీరారు. ఏకాదశిని పురస్కరించుకొని యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామి అమ్మవార్లకు ఘనంగా 1,00,000 పుష్పార్చన నిర్వహించారు. ఏకాదశి దృష్ట్యా ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. పెద్దపల్లి జిల్లా మంథని వద్ద గోదావరి నదిలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. మంథనిలోని శ్రీ గౌతమేశ్వర, భిక్షేశ్వర, ఓంకారేశ్వర దేవాలయాల్లో తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల ప్రత్యేకంగా పూజలు, అభిషేకాలు నిర్వహించారు. జనం సమర్పయామి అనంతకోటి బ్రహ్మాండ గణనాథ. నెల్లూరులోని బారా షాహిద్ దర్గా వద్ద రొట్టెల పండుగకు భక్తులు పోటెత్తారు. 5 రోజుల పాటు జరగనున్న ఈ వేడుకకు దేశ విదేశాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. స్వర్ణాల చెరువులో స్నానాలు ఆచరించి బారా షాహిదుల దర్శనానికి వెళ్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న రొట్టెల పండుగ తొలి రోజు సొందల్ మాలీతో మొదలైంది. సొందల్ మాలీలో 12 మంది వీరుల సమాధులకు ఔషధ లేపనం చేశారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు రొట్టెల పండుగకు 2 రోజుల ముందుగానే దర్గాకు తరలివచ్చారు. స్వర్ణాల చెరువులో స్నానాలు ఆచరించి కోర్కల రొట్టెలు మార్చుకున్నారు. అనంతరం బారా షాహిదుల సమాధులను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. దర్గాకు వచ్చి రొట్టెలు తీసుకుంటే కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. హిమాచల్ ప్రదేశ్ ధర్మశాలలో టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా 90వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ధర్మశాలలోని సుగ్లాగ్ కాంగ్ దేవాలయంలో ఆయన జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, రాజీవ్ రంజన్ సింగ్తో పాటు బౌద్ధ భిక్షువులు, భక్తులు హాజరయ్యారు. విదేశాల నుంచి వచ్చిన భక్తులు కూడా వేడుకల్లో పాల్గొన్నారు. భారత్, టిబెట్ జాతీయ గీతాలతో కార్యక్రమాన్ని ఆరంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన దలైలామా మానవతా విలువలు, మత శాంతి ప్రచారం చేయడానికి తాను కట్టుబడి ఉంటానని సందేశం ఇచ్చారు. టిబెట్ సంస్కృతి ప్రపంచానికి మానసిక ప్రశాంతత, కరుణను అందిస్తుందన్నారు. అటు దలైలామా పుట్టినరోజును పురస్కరించుకొని బౌద్ధ భిక్షువులు సిమ్లాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. టిబెట్ బౌద్ధ మత గురువు దలైలామా 90వ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, కరుణ, సహనానికి దలైలామా శాశ్వత చిహ్నమని ప్రధాని ఎక్స్ వేదికగా ప్రశంసించారు. దలైలామాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు 140 కోట్ల భారతీయులతో తాను కలిసినట్లు చెప్పారు. ఆయన సందేశం అన్ని మతాల వారిని ప్రభావితం చేసిందన్నారు. దలైలామా ఆరోగ్యంగా దీర్ఘాయుషుతో ఉండాలని ప్రార్థిస్తున్నట్లు ప్రధాని వివరించారు. అటు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో కూడా దలైలామాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సమైక్యత, శాంతి, కరుణ సందేశాలతో ప్రపంచంలో ఆయన స్ఫూర్తిని నింపుతూనే ఉండాలని రూబియో ఆకాంక్షించారు. ఠాక్రే సోదరులు ఏకం కావడంపై మహారాష్ట్ర అధికార కూటమి నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంపై ఆ పార్టీ నేతలకే నమ్మకం లేదని బీజేపీ నేత, మహారాష్ట్ర మంత్రి గిరీష్ మహాజన్ ఆరోపించారు. చాలా మంది ఉద్ధవ్ శివసేన వర్గం ఎంపీలు, ఎమ్మెల్యేలు తనను సంప్రదిస్తున్నారని గిరీష్ తెలిపారు. ఉద్ధవ్ మడమ తిప్పే నాయకుడని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బాల్ ఠాక్రే సిద్ధాంతాలకు విరుద్ధంగా సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఉద్ధవ్ తన రాజకీయ జీవితాన్నే నాశనం చేసుకున్నారని గిరీష్ ఆరోపించారు. తిరిగి అధికారంలోకి రావాలనే కాంక్షతోనే ఠాక్రే సోదరులు ఏకమైనట్టు మరో బీజేపీ నేత, మంత్రి ఆశిష్ సెలార్ ఆరోపించారు. ఠాక్రే సోదరులు చేసిన విమర్శలను ఆయన తప్పుపట్టారు. హిందీని రుద్దాలని మహారాష్ట్ర ప్రభుత్వం భావించలేదని అన్నారు. హిందీకి తాము వ్యతిరేకం కాదని శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. దక్షిణాది రాష్ట్రాల్లో పరిస్థితికి మహారాష్ట్రలో పరిస్థితి భిన్నమని ఆయన వివరించారు. దక్షిణాది రాష్ట్రాల్లో హిందీపై వ్యతిరేకత అంటే వారు ఆ భాష మాట్లాడేందుకు ఇష్టపడరని రౌత్ అన్నారు. కానీ మహారాష్ట్రలో తాము హిందీ మాట్లాడతామని, హిందీ సినిమాలు, హిందీ సంగీతం కూడా వింటామని చెప్పారు. అయితే ప్రాథమిక పాఠశాలల్లో హిందీని తప్పనిసరి చేయడానికి తాము వ్యతిరేకమై రౌత్ వివరించారు. హిందీ విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గినందుకు శివసేన యూబీటీకి తమిళనాడు సీఎం స్టాలిన్ అభినందనలు తెలిపారు. అయితే హిందీ విషయంలో తమ వైఖరిని స్టాలిన్ అర్థం చేసుకోవాల్సి ఉందని రౌత్ అన్నారు. తాము హిందీ మాట్లాడవద్దని ఎవరికీ చెప్పబోమని తెలిపారు. ఠాక్రే సోదరులు కలిసిపోయారన్న ఆయన మహారాష్ట్ర ప్రజల మేలు కోసమే వారు కలిశారని తేల్చి చెప్పారు.
సీజేఐ అధికారిక నివాసంలో నిబంధనలకు విరుద్ధంగా ఉంటున్న మాజీ సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ను వీలైనంత త్వరగా ఖాళీ చేయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు కోరింది. ఈ మేరకు కేంద్రానికి లేఖ రాసింది. ఢిల్లీలోని కృష్ణమీనన్ మార్గ్లో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నివాసం ఉంటున్నారు. పదవీ విరమణ అనంతరం నిబంధనలకు విరుద్ధంగా అక్కడ ఉండటాన్ని సుప్రీంకోర్టు కేంద్రానికి రాసిన లేఖలో ప్రస్తావించింది. ఈ ఘటనపై స్పందించిన జస్టిస్ చంద్రచూడ్ వ్యక్తిగత పరిస్థితులు, తన కుమార్తెలకు ఉన్న ప్రత్యేక అవసరాల దృష్ట్యా అధికారిక బంగ్లా ఖాళీ చేయడానికి ఆలస్యమైందని సుప్రీంకోర్టుకు తెలియజేశారు. తుగ్లక్ రోడ్లోని బంగ్లా నెంబర్ 14ను ప్రభుత్వం తనకు కేటాయించినప్పటికీ పునరుద్ధరణ పనులు జరుగుతున్నందున అందులోకి మారలేదన్నారు. త్వరలో బంగ్లాను ఖాళీ చేసి అధికారులకు అప్పగిస్తానని పేర్కొన్నారు. భారత ప్రధాన న్యాయమూర్తిగా 2 ఏళ్ల పాటు సేవలందించిన జస్టిస్ చంద్రచూడ్ గతేడాది నవంబర్ 10న పదవీ విరమణ చేశారు. అనంతరం సీజేఐగా విధులు నిర్వహించిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ ఇద్దరు అధికారిక నివాసంలోకి మారలేదు. పదవీ విరమణ చేసిన నాటి నుంచి జస్టిస్ చంద్రచూడ్ ఢిల్లీలోని సీజేఐ అధికారిక భవనంలోనే నివాసం ఉంటున్నారు. బీజేపీతో కలిసి సీఎం నితీష్ కుమార్ బీహార్ను దేశానికి నేర రాజధానిగా మార్చారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రముఖ వ్యాపారవేత్త బీజేపీ నేత గోపాల్ ఖేమ్కా హత్యపై స్పందించిన రాహుల్ కేంద్ర ప్రభుత్వం నితీష్ సర్కార్పై తీవ్ర విమర్శలు చేశారు. దోపిడీ, హత్యలు, తుపాకీ మోతల మధ్య బీహార్ ప్రజలు జీవిస్తున్నారని, నేరాలు సర్వసాధారణంగా మారాయని విమర్శించారు. నేరాలను అరికట్టడంలో నితీష్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రాహుల్ ఆరోపించారు. ఇకపై అన్యాయాలను సహించేది లేదని, బీహార్లో మార్పు రావాల్సిన సమయం వచ్చిందన్నారు. ప్రభుత్వాన్ని మార్చేందుకు కాదు, బీహార్ను కాపాడేందుకు ప్రజలు ఓట్లు వేయాలని రాహుల్ కోరారు. పట్నాలోని తన నివాసం వద్ద గోపాల్ ఖేమ్కాను గుర్తు తెలియని వ్యక్తులు నిన్న కాల్చి చంపారు. ఒడిశాలోని బరంపూర్ నుంచి మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్న అంతరాష్ట్ర ముఠాను సికింద్రాబాద్లో రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 22 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పోలీసులు తనిఖీలు చేపట్టగా మహారాష్ట్ర అహ్మద్ నగర్కు చెందిన 3 మహిళలు రోహిత్ అనే వ్యక్తితో గంజాయి సరఫరా చేస్తూ పట్టుబడ్డారు. ఒడిశా నుంచి మహారాష్ట్రకు గంజాయి తీసుకెళ్లి అధిక ధరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. సులభంగా డబ్బు సంపాదించి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలన్న ఉద్దేశంతో అక్రమ గంజాయి వ్యాపారం చేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. వీరిపై గతంలో ఖమ్మంలో కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రధాని మోదీ 8 రోజుల విదేశీ పర్యటనలో భాగంగా బ్రెజిల్ చేరుకున్నారు. రియో డి జెనీరోకు చేరుకున్న ప్రధానికి ఘన స్వాగతం లభించింది. విమానాశ్రయం నుంచి హోటల్కు వెళ్లిన ప్రధానికి సంప్రదాయ నృత్యాలతో ప్రవాస భారతీయులు స్వాగతం పలికారు. మోదీ రాకతో ఆ ప్రాంగణమంతా జై భారత్ నినాదాలతో మారుమోగింది. అనంతరం అక్కడ ప్రవాస భారతీయులతో ప్రధాని ముచ్చటించారు. 4 రోజులు ఈ దేశంలో పర్యటించనున్న ప్రధాని 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొననున్నారు. ఇవాళ రేపు రియో డి జెనీరోలో బ్రిక్స్ జరగనుంది. ఈ సదస్సు అనంతరం బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వాతో ప్రధాని భేటీ కానున్నారు. ఈ సమావేశంలో కీలక రంగాలకు సంబంధించి ఇరు దేశాల సంబంధాల బలోపేతంపై చర్చించనున్నారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందం విషయంలో ఒత్తిడికి లోనై భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోదని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సిఐఐ జాతీయ అధ్యక్షుడు రాజీవ్ మెమోనీ చెప్పారు. దేశ ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు. అమెరికాతో ఒప్పందం జరగాలని దేశ పారిశ్రామిక వర్గాలు కోరుకుంటున్నాయని ఆయన చెప్పారు. కానీ ఒప్పందం భారత ప్రయోజనాలకు అనుగుణంగా జరగటం ముఖ్యమన్నారు. ప్రస్తుత అంచనాల ప్రకారం తాత్కాలిక వాణిజ్య ఒప్పందం జరగొచ్చని తెలిపారు. వస్త్ర పరిశ్రమ, కార్మిక ఆధారిత రంగాలకు ఈ ఒప్పందంతో మేలు జరగనుందన్నారు. ఇంజనీరింగ్, ఆటోమొబైల్ విడిభాగాల రంగం, రసాయన పరిశ్రమ రంగాన్ని వాణిజ్య ఒప్పందంలో భాగంగా చేస్తే అవి లాభపడే అవకాశం ఉందని రాజీవ్ వివరించారు. ఒకవేళ అమెరికాతో వాణిజ్య ఒప్పందం అమల్లోకి రాకుంటే ఎలాంటి పరిస్థితిని ఆయన ఎదుర్కొనేందుకు భారత పరిశ్రమల సమాఖ్య సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. పరిశ్రమల సమస్యలను అర్థం చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తగినంత సమయం ఇచ్చిందని వెల్లడించారు. ముఖ్యాంశాలు మరోసారి. అమెరికా టెక్సాస్లో కొనసాగుతున్న వరద బీభత్సం. 51కి చేరిన మృతుల సంఖ్య, 15 మంది చిన్నారులు మరణించినట్లు గుర్తింపు. హిమాచల్ను హడలెత్తిస్తున్న ఆకస్మిక వరదలు. మండి జిల్లాలో 75కు చేరిన మృతులు. కొండ చర్యలు విరిగిపడి రహదారుల ధ్వంసం. శ్రీశైలం ప్రాజెక్టును పరిశీలించిన కన్నయ్య నాయుడు. లీకేజ్లతో ఇబ్బంది లేదని వెల్లడి. క్రస్ట్ గేట్లు 5 ఏళ్లకైనా మార్చాలని సూచన. సిగాచి పరిశ్రమ ఘటనలో 42కు పెరిగిన మృతులు. ఆచూకీ లేని వారిలో ఒకరి శరీర భాగాలను గుర్తించిన సహాయ బృందాలు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు లేఖపై మంత్రి పొన్నం ఆగ్రహం. మోదీ హయాంలో ఎన్డీఏ మెగా ఫెయిల్యూర్ అని విమర్శలు. ఠాక్రే సోదరులు ఏకం కావడంపై ఎన్డీఏ విమర్శల పర్వం.
ఉద్ధవ్ నాయకత్వంపై ఆ పార్టీ నేతలకే నమ్మకం లేదని బీజేపీ నేతల ఎద్దేవా. తెలుగు రాష్ట్రాల్లో తొలి ఏకాదశి సందడి, ఆలయాలకు పోటెత్తిన భక్తులు. బెజవాడ, భద్రాచలం, యాదగిరిగుట్టలో దర్శనాలకు బారులు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.